భువనగిరి ప్రజలు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓన్లీ రేవంత్ రెడ్డి అనుచరుడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మాత్రం బీజేపీ బీసీకి టికెట్ ఇచ్చింది. సో ఏమన్నా బీసీ ఓటు బ్యాంక్ మొత్తం బూరకి మళ్ళీ అవకాశం ఉందేమన్నా? ఒకటి బీసీ, ఓసీ ఇంకా ఇతర కులాలనే పర్సెప్షన్లో ఎన్నికలు జరిగితే మనం దీని బేరీ చేయొచ్చు. రెండు జాతీయ పార్టీల మధ్యలో ఎన్నికలు జరిగినాయి. మోదీ కావాలా లేకుంటే ఇండియా టీం కావాలా, ఎన్డీఏ కావాలా, ఇదే చర్చ. ఓకే. సో ఈ చర్చలో భాగంగా ఇది ఏది పనిచేయవు. సో దట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ ఒక అధికారం ఉన్న వాళ్ళే ఉంటే అభివృద్ధి మరింత జరుగుతుంది. ఇది ఒక చర్చ జరిగింది. ఓకే. సో కాబట్టి ఇందులో భాగంగా ఓట్లు వేస్తారు తప్ప కులాల వారిగానే ఓట్లు వేస్తే, లేకుంటే బీసీ దగ్గర నిలబడి బీసీఏ గెలుస్తాడు, ఓసీ ఉన్న దగ్గర ఓసీ గెలుస్తాడు అనేది అది ఆ లెక్కలు ఉంటే అసలు రాజకీయంగా అయితే తెలంగాణలో ఎన్నికలు ఇట్లుండవు. పర్సెప్షన్ అంతా మారిపోతుంది. ఓకే. మరి ఒక దగ్గర ఓసీ నిలబడతా, బీసీ ఓసీ నిలబడి ఖచ్చితంగా బీసీ గెలవాలి కదా. అట్లా లేదు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా కులాల పరంగా తెలంగాణలో ఓట్లు అనేది తక్కువ. ఓకే. ఏ బేస్లో అసలు పార్టీలు కానీ విధానంలో పోతున్నాయి దాని మీద ఎన్నికలు జరుగుతాయి. ఓకే. సో కొంత పర్సంటేజ్ పనిచేస్తుంది, కానీ దాన్ని అధిగమించే స్థాయిలో అన్ని కులాలు అన్ని రకాలుగా అన్ని కులాలు ఆలోచించవు కదా. ఓకే. వైశ్యనో లేకుంటే ఒక రెడ్డో, ఒక వెల్మనో, ఒక బీసీ గౌడో, లేకుంటే యాదవో ఒక కులంకి నిలబడవు. ఒకవేళ ఆ కులానికి సంబంధించి పర్టికులర్గా ఆ కులానికి సంబంధించి ఎక్కువ ఓట్లు పడవచ్చు, కానీ అన్ని కులాలు ఆ విధంగా ఆలోచించే అనేది గ్యారంటీ లేదు. కానీ లోక్సభ ఎన్నికలు చర్చ వచ్చేసరికి మోడీ ప్రధానమంత్రి కావాలి అనే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు మోడీనే ప్రధానమంత్రికి ఆయనే సూట్ అవుతాడనే ఒక చర్చ కూడా ఉంది. ఎట్లా సూట్ అవుతాడనే వాళ్ళకు అది ఇష్టమైన వాళ్ళు అట్లా చర్చించుకుంటారు. ఇప్పుడు మోడీ ప్రధాని కావాలనుకున్నారు, 10 ఏళ్ళు ఉన్నారు. సరే ఇప్పుడు వద్దనుకుంటున్నారు. వద్దనుకునే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఎందుకు అనుకుంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలే చెప్పిండని, అన్ని అబద్ధాలే చెప్పిండు, ఏది నిజం చెప్పట్లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఫ్రస్ట్రేషన్, ప్రధానమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ మనకు కనపడతలేరా? అది ఏం మాట్లాడుతున్నారో, ఏం అర్థమవుతుందో ఎన్నికల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఒక దేశ ప్రధానమంత్రి. ఓకే. అక్కడనే అర్థమైపోతుంది ఓడిపోతుందని స్పష్టంగా. సో ఏదో డబల్ డిజిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది, డబల్ డిజిట్ రాబోతుంది. ఓకే. రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఎత్తున సవాల్గా మారింది అనుకుంటా. సవాల్ ఏముంటుంది? ఒకవేళ మెజార్టీ సీట్లు గెలిపించకపోతే ఆయన సీటు కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. మెజార్టీగా గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేపు ఇక్కడ సీట్లు ఎక్కువ వస్తే అది కొంత ఎన్డీఏకి లాభం అవుతుంది. అది దానికోసమే ప్రయత్నం చేస్తారు కదా. సో దానికి సీట్లు తక్కువ వస్తే ఎక్కువ వస్తే అనేది చర్చ కదా. అసలు తక్కువనే చర్చే లేదు. అదిగా మన రకరకాల విశ్లేషించుకోవడానికి, రకరకాల మీలాంటి ప్రశ్నలు అడిగితే నాలాంటి వాళ్ళు చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ రాబోతుంది. ఒకవేళ బీజేపీ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అంటే ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. ఒకవేళ బీజేపీ డబుల్ డిజిట్ వస్తే ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉంటాయి వచ్చే 5 సంవత్సరాల్లో? ఇక ఒకవేళ వస్తే అనేది బీజేపీకి వస్తే అనేది మీరు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న చాలామంది కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. 10 మంది లోక్సభ అభ్యర్థులు బీజేపీ వాళ్ళు ఇక్కడ గెలిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం అనే ప్రశ్నలు చర్చ జరుగుతుంది. అందుకు నేను అడుగుతున్నాను. ఇక 10 సీట్లు ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది వాళ్ళు ఎవరైనా అంచనా వేసుకుంటే వాళ్ళ భ్రమాది కళ. అంటే అదేదో విష్ఫుల్ దేవుని థింకింగ్ అంటారు కదా, అట్లాంటిది ఏమైనా కళ అంటేనే కానీ ఇక్కడ బీజేపీకి 10 సీట్లు వచ్చే డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా కష్టం ఇక్కడ. ఓకే. అది వచ్చేది ఒకవేళ భవిష్యత్తు ఇక ఏమవుతుంది, ఎట్లయితుంది అనే దాని మీద మనం ముందు చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీది సౌండే తప్ప గ్రౌండ్ లేదు. ఓకే. అది నేను పోయి గ్రౌండ్లో పోయి చూసి వచ్చిన కాబట్టి సౌండ్ అయితే వినపడుతున్నది, గ్రౌండ్ లేదు.